ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఈ కార్యక్రమాన్ని చూసే తల్లిదండ్రులు పిల్లల విషయమే బాధపడతా ఉన్నారు, ఎంతో దుఃఖపడతా ఉన్నారు. పిల్లలు చదువు విషయంలో బాధపడుతున్నారు. కొందరైతే పిల్లలకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా సెటిల్ కాలేదు, మనకేమో వయసు అయిపోతుంది, పిల్లలు ఒక్కరు కూడా మంచి జీవితం లేదు, ఏమైపోతామో ఏంటో అని కలవరపడుతూ వేదన పడుతున్నారు. ప్రభు చెప్తున్నాడు, మీరు దేని విషయాన్ని గురించి చింతించబాకండి. దేవుడు మీ పిల్లల విషయంలో త్వరగా ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. ఈరోజు మీ వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 23-24లో మనం చూస్తే దేవుడు ఆదామును ఏదెను తోట నుండి పంపివేసిన తర్వాత ఆయన ఆ మార్గమును కావలుగా ఎట్టుకు తూర్పు తట్టున కెరూబుల చేతిలో ఉన్న ఆ ఖడ్గమును ఉంచాడని బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు కెరూబుల గురించి మాట్లాడుతున్నాను. ఈ కెరూబులు అనే మాటకు మూల భాషలో ఏంటంటే అర్థం చెక్కబడుట అని అర్థం అంట. చెక్కబడుట. ఇప్పుడు చూడండి, ఒక కొండ ఉంది. కొండ నుండి మనం ఏం చేస్తాం? బండను చెక్కుతాం. అలా చెక్కబడటానికి మూల భాషలో వాడిన మాట ఏంటంటే కెరూబులు అనే మాట. అలాగే ఒక దాని నుండి తీయటం అనే అర్థం అంట. లైక్ చూడండి, కొబ్బరి చెట్టు నుండి కొబ్బరికాయ నుండి నూనె తీస్తాం, కొబ్బరి నూనె తీస్తాం. కొబ్బరి నూనెకి మూల ఏదంటే కొబ్బరి చెట్టు. సో కెరూబులు అనే మాటకు అర్థం ఏంటంటే ఒక మూల నుండి తీయబడిన ఒకటి అని అర్థం. అంటే దేవుడు దేవదూతలను సృష్టించాడు. ఈ దేవదూతలే మూల అన్నమాట. ఆ దేవదూతల నుండి ఒక భాగం ఎవరంటే ఆ దేవదూతల నుండి వేరు చేయబడిన వారు, ప్రత్యేకించబడిన వారు ఎవరంటే ఈ కెరూబులు అన్నమాట. ఈ కెరూబులు దేవదూతల గురించిన, మనుషుల గురించిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అంటే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1-4 వచనాలు మీరు చదివితే దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, మీరు తీర్పులోనికి వెళ్ళటం ఏంటి, కోర్టుకు వెళ్ళటం ఏంటి, తర్వాత దేవదూతలతో సహితం న్యాయం తీర్చాల్సి ఉండగా మీరు ఈ గొడవ ఆ గొడవ పెట్టుకొని కోర్టుకు వెళ్ళటం ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మన దేవదూతలు కూడా న్యాయం తీరుస్తామంట. వెవేల పరిపాలన అయితే మనము యేసుక్రీస్తు యొక్క శరీరం, యేసు మనకు శిరస్సై ఉన్నాడు. సో రేపు వెవేల పరిపాలనలో సింహాసనంలో కూర్చొని, ధవల సింహాసనంలో కూర్చొని ఆయన న్యాయం తీర్చినప్పుడు ఆయన శరీరమైన సంఘం, ఆయన శరీరమే ఆయన సంఘం, సంఘముతో పాటు దేవుడు న్యాయం తీర్చబోతున్నాడని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ చూడండి, మనిషిని ఒక దేవదూతలు తీర్పు తీర్చే స్థితికి వచ్చారు, భయపెట్టే స్థితికి వచ్చారు. పొరపాటున ఆదాము జ్ఞాపకం వచ్చి ఆ స్వర్గం ఏంటో, నా యొక్క పూర్వీక దినాల యొక్క ఆశీర్వాదం ఏంటో ఒకసారి నేను చూసి వస్తానని వెనక వచ్చి ఉంటే కొట్టి పంపించే వాళ్ళేమో. దేవుని బిడ్డలారా, ఉల్టా పడిపోయింది. ఇప్పుడు మానవులను దేవతలు తీర్పు తీర్చే ఆ స్థితికి దిగజారిపోయాం. ఎంతమంది ఇలా దిగజారిపోయారు? ఎవరెవరైతే భ్రష్టత్వం పట్టారో, ఆత్మీయంగా దెబ్బతిన్నారో, ఆత్మీయంగా కోల్పోయారో, మీరందరూ నువ్వు న్యాయం తీర్చబోయి, నువ్వు పై స్థానంలో ఉండబోయి కింద స్థానంలో ఉంటావు. ఎజేకియా ఫ్రాన్సిస్ గారి యొక్క మీటింగ్స్కి ఒక బుక్ స్టాల్ అమ్మే అతను వచ్చి ఎజేకియా ఫ్రాన్సిస్ గారి దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అన్నాడు. నేను వెళ్ళి అడిగాను.
ఆయన ఎవరంటే ఎజేకియా అన్నతో చదువుకున్న వ్యక్తి అంట. ఎజేకియా ఫ్రాన్సిస్ గారితో దేవచనతో చదువుకున్న వ్యక్తి అంట. మరి చదువుకున్న వ్యక్తి ఎజేకియా ఫ్రాన్సిస్ గారు వాక్యం చెప్తా ఉంటే ఆయన మీటింగ్లో ఇతను బుక్ స్టాల్ అమ్మే స్థితికి వచ్చాడు. ఏంటి ఇంత భ్రష్టత్వం ఏంటి చెప్పి నేను ఎంక్వైరీ చేస్తాను. ఎజేకియా గారి దగ్గర అడిగాను. ఎజేకియా ఫ్రాన్సిస్ గారు అన్నారు, ప్రారంభ దినాల్లో నాతో పాటు ప్రార్థన చేసేవాడు, ఆత్మీయంగా ఎదిగేవాడు, కానీ స్నేహం బట్టి అతను ఆత్మీయతను కోల్పోయాడు. తర్వాత అట్లా ఆయన దేవుడికి దూరం అయిపోయాడు. బహుశా ఇదే కారణమేమో ఈరోజు మరి క్రైస్తవ పుస్తకాలు అమ్మి బ్రతికే పరిస్థితి వచ్చింది ఆయన. లేకపోతే నాతో పాటు కనుక ప్రార్థన చేసి ఉంటే, నాతో పాటు కనుక ఆత్మీయతలు ఎదిగి ఉంటే నాలాంటి గొప్ప సేవకుడు అయిపోయేవాడేమో అని బాధపడ్డారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు, మీరు మారు మనస్సు పొందండి. ఇప్పుడైనా మనస్సు మార్చుకోండి. మీరు ఇలాగపోతే ఉల్టా అయిపోతుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12-13 రాయబడిన వాగ్దానం ఉల్టా అయిపోతుంది. పైవాడుగా ఉండాల్సిన మీరు కిందవాడు అయిపోతారు, కిందవారుగా ఉండాల్సిన వారు పైవారు అయిపోతారు. అప్పు ఇవ్వాల్సిన పోయి అప్పు చేసేవారు అవుతారు. ఆలోచించండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమో నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రభా, ఇప్పుడే నాయనా తండ్రి మేము పడి ఉన్న చోట మళ్ళా లేవాలనుకుంటున్నాం ప్రభా. ఆత్మీయతలో దిగజారిపోయి ఉన్నాం, భ్రష్టత్వం బట్టి ఉన్నాం, ప్రార్థన మానేసాం, ఆరాధన మానేసాం. మళ్ళీ క్షమించి మరలా చిగురింపచేయండి ప్రభా. బలపరచమని, తాక్కుమని, దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. విజయవాడలో దహించు అగ్ని విడుదల సదస్సు మార్చ్ 3, 4, 5 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం విడుదల పరిచర్యలో ఉన్న వారికి ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 300 రూపాయలు మాత్రమే. దూర ప్రాంత ప్రజలకు భోజనం మరియు వసతి సదుపాయం కలదు. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, సింకానగరం, విజయవాడ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.